కాబట్టి దొరపోకడ బంద్ చేసి నేను సేవకుణ్ణి, మాది ప్రజాపాలన ఎడవనది అది ప్రజాపాలన. ఒక్కరోజు వచ్చిన ఏది ప్రజావాణి దగ్గరికి ఒక్కటే రోజు, ఆ రోజు నేను కూడా వచ్చిన నిన్ను చూద్దామని, అప్పటికే వెళ్ళిపోయిన బుర్రమని 10 గంటల లోపలనే వెళ్ళిపోయాడు నేను. బొందా ఏ కంచా బీక్తే ఏమొస్తుందా? నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, నేను కంచెలు బీకేసిన, నేను దొడ్లు బీకేసిన, నేను ఆయన గోసిబట్టి కూడా బీక్తా, ఇవన్నీ అయిపోయినాయి. నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదాకా మాట్లాడితే ఎవడైనా వినొచ్చు అతని మీద కోపంతో. నువ్వు ఆయన కంటే మంచి పని చేస్తే నిన్నే గౌరవిస్తారు కదా. కేసీఆర్ కంటే ఒక్క పని నువ్వు మంచి పని చేసినట్టు ఇప్పటిదాకానైతే తేలలేదు. నువ్వు తేలేటట్టు చేస్తే సంతోషపడతాం. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేను చెప్తున్నా, సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేయాలని వచ్చిన వాడిగా చెప్తున్నా, పార్టీని బతికించాలంటే నిరుద్యోగ యువకులకి నువ్వు పిలిచి మాట్లాడి వాళ్ళు ఏం చెప్తా చేయవయా నువ్వు. అది కదా ప్రజాపాలన అంటే. అందులో రాజకీయం లేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా అక్కడ సంబంధం లేదు. రాజకీయ నాయకుల మీద వేరేళ్ళ పార్టీ వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు, నెపం వేరేళ్ళ మీద వేసి. పాపం ఆ జడ్సన్ అయితే మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అటువంటి నాయకుడిని కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశాడు ఆయన రాజశేఖర రెడ్డి కాలంలో. పాపం కాళ్ళు లేవు, 10 రోజులు ఆమె నిరాదీక్ష చేస్తే ఆ మనిషి పరిస్థితి ఏంటి? నేను పోయి చూసా, చాలా బాధేసింది. పట్టించుకునే నాదులు లేడు ఈ రాష్ట్రంలో. దళితులు అంటే అంత లెక్కలేంత. అందుకే మాదిగలకి 80 లక్షల మంది ఉన్నా ఒక్క సీటీ అని దుర్మార్గుడు ఎవడన్నా ఉంటే మొత్తం చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రేవంత్ రెడ్డి గారే. ఎంత బాధాకరం. బీసీలకు ఒక్క పార్లమెంట్ సీట్ ఇవ్వలే, ఒక్కడన్నా బీసీ గెలిచి ఇవ్వాల పార్లమెంట్కి పోలేకపోయాడు. ఎంత బాధాకరం. ఏమైనా ఇట్లా జరిగిందా? గౌడ్స్ ఏం కావాలి, మున్నూరు కాపులు ఏం కావాలి, గొల్ల కుర్మలు ఏం కావాలి, పద్మశాలి ఏం కావాలి, పెరుకోళ్ళు ఏం కావాలి? 94 కులాలు ఉన్నాయి. మరి వాళ్ళంతా ఎటువానే ఒక్క నీ కులాన్నే చూసి, నీ కులానికే నువ్వు ముఖ్యమంత్రి? అది కూడా నేను అడుగుతామన్నా. కాబట్టి రాబోయే కాలంలో వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా నువ్వు చెప్తావని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నిరుద్యోగ యువకులారా మీరు బాధపడొద్దు. మీరు మీ జీవితాన్ని ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప మీకు చెడ్డ ఆలోచన లేదు, ఎవరి మీద మీకు వ్యతిరేకత లేదు. అమాయకములైనటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రాబోయే కాలం అంతా కూడా మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మోతుకుపల్లి నరసింహులు గారు మీకు తోడుగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఒకసారి ఆలోచించండి. ఆ పిల్లంతా మన పిల్లలు కదా. ప్రభుత్వం అంటే తల్లి తండ్రియా, తల్లిదండ్రులు చెప్పుకుంటారు కదా ఎవరైనా. ఇవాళ తల్లిదండ్రులు లేదు ప్రభుత్వం. ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను యువకులకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మీకు తోడు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేనున్నా. తప్పకుండా మీ సమస్యల మీద మీకు తోడుగా నేను కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగా, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. పేదల సమస్యల కోసమే నేను బతికాను. రాజకీయాలలో ఒక దళితుడిగా ఉండి నీతివంతమైన పరిపాలన ఇచ్చి అందరి చేత జేజేలు కొట్టించుకున్న వ్యక్తినే నేను. నీలాగా అడ్డగోలుగా బతకలే నేను. మంది సొమ్ము తినడమే నీకు అలవాటు, నీ సొమ్ము నువ్వు తిన్నోడో కాదు ఎన్నడూ కూడా.
కానీ ఇప్పుడన్నా ఆలోచన చేయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మళ్ళా నేను డిమాండ్ చేసేది ఏంటంటే, నిరుద్యోగ యువకులను పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేయి. లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బతకనివ్వరని కూడా ఈ సందర్భంగా అందరూ బాధపడుతున్నారు. ఆ రకమైన పరిస్థితి తీసుకురావద్దని కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.